గురుగారు ఈ మధ్యకాలంలో జరిగిన తాళపూడిలో మా డిగ్రీ క్లాస్మేట్ పెళ్లికి వెళ్ళామండి. రాజమండ్రి నుంచి మాకు డిగ్రీ క్లాస్మేట్ ఫ్రెండ్స్ వచ్చారు కొంతమంది. మా క్లాస్మేట్స్ నరేష్, జగదీశ్వరి వాళ్ళ అమ్మాయి పాప ఐస్ క్రీమ్ తింటానికి డిస్టర్బ్ చేసామని కొంచెం కోప్పడింది. భోజనాల దగ్గర మంచి రద్దీగా ఉంది. చుట్టాలు, స్నేహితులు, ఆత్మీయులతో ఏరియా మొత్తం కలకలాడిపోయింది. పొట్ట కనపడకండి ఒక ఫోటో కొట్టరా అంటున్నాడు మా వాడు. పెళ్లికి రాకుండా మా క్లాస్మేట్స్ చాలా మంది గిఫ్ట్ అమౌంట్ వేశారు. గిఫ్ట్ కవర్ అట్టుకుని పెళ్లి కొడుకు చిన్నబాబు దగ్గరికి వెళ్ళాం అందరం. పెళ్లి కొడుకు పేరుకే చిన్నబాబు గానీ హైట్ లోను మంచితనంలోను పెద్ద బాబు అనిపించుకుంటాడు. డిగ్రీ చదువుకునేటప్పుడు చిన్నబాబుని అందరూ చైనా బాబు అని పిలిచేవారు. చిన్నబాబు అని రాసిన చైనా స్పెల్లింగ్ మ్యాచ్ అయ్యేది, అందుకే అందరూ అలా పిలిచేవారు సరదాగా. చిన్నబాబు గురించి ఇంకా చెప్పాలంటే మంచోడు, మంచి మనసు ఉన్నాడు అండి. చూసుకో అక్కడ నెంబర్ 1. మా తంబిగాడు, జానన్న, మా జీడిమాయ, మా మడికన్న, నరేష్, జగదీశ్వరి వచ్చిన బ్యాచ్ అందరం సరదాగా కొన్ని ఫోటోలు దిగాం. వెనకాల ఉన్న మా జానన్న వీడియోలో వాయిస్ ఓవర్ ఎలా ఎత్తానో ముందే చెప్పేస్తున్నాడు. బ్యాచ్ అందరం భోజనానికి కూర్చున్నాం. అప్పటికే మాకు లేట్ అయిపోయింది. మంచి ఆకలి మీద ఉన్నాం. భోజనాలు ఏటం మీద ఏటం సప్ ఆడిచ్చాం. ఆ పెళ్లిలో మన వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళు చాలా మంది కనబడ్డారు. అందరూ చాలా బాగా పలకరించి బాగా మాట్లాడారు. మడికిలో ఉన్న మా లక్ష్మీనారాయణ అత్తగారు తాళపూడినంట. వాళ్ళ అత్తయ్య గారి ఇంటికి వెళ్ళి వాళ్ళ అబ్బాయికి హాయ్ చెప్పి ఇంటికి వచ్చేసాం. గురుగారు ఉంటామండి మరి. హాయ్.